16 zones opening total. So we need 16 stretcher carriers. And plus one at each medical camp. స్ట్రక్చర్స్ మన హాస్పిటల్స్లో కలెక్ట్ చేసుకోండి. డ్రింక్స్లో కానీ మన పులివెందులో కానీ కలెక్ట్ చేసుకోండి, పెట్టుకోండి. అంటే ఓన్లీ మన మెయిన్ ఈ షిఫ్టింగ్ చేసేవి ఉండవు సార్ మనకి, ఎందుకంటే మెయిన్గా క్లాత్ స్ట్రక్చర్. అలాగే ఇటువైపున అంటే మీకు టోటల్ 12 క్యాంప్స్లో 2 క్యాంప్స్ విల్ గో టు వివిఐపి ఏరియా. ఓకే, 10 క్యాంప్స్ ఉంటాయి. 5 క్యాంప్స్ దిస్ సైడ్ ఉండాలి, 5 క్యాంప్స్ అదర్ సైడ్ ఉండాలి. అండ్ ఈ 5 క్యాంప్స్లో మీకు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అండ్ సీనియర్ కన్సల్టెంట్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ కానప్పుడు దెన్ అగైన్ దే విల్ బి షిఫ్టెడ్ టు దీస్ హాస్పిటల్స్. On 30th morning in the Collectorate Kadapa, and 31st at 4 o'clock there will be a mock drill at the venue. With respect to Jones lo untaru, respect to everything except people, everybody will be there on the at the venue. Whoever is, whether TTD or police or fire or so everybody available. There will be some mock drill exercises will be there. And some evacuation of people would be demonstrated, and some random tasks also will be given, and then including your ambulances also. Everything which is dealing with the crowd management and people management will be shall be available and ready for action by 4 p.m. 31st December, and that's where wherever if somebody is doing wrong things or mistakes, that will be corrected, and after that we expect a cohesive and coherent team at the gallery level to face any kind of challenges. Now comes this entire mock drill exercise. DFO, District Fire Officer, will be coordinating, and police side you will be nominating either DSP or somebody, and John, you will be coordinating the entire exercise along with the Municipal Commissioner, and Bhavna, you will be preparing the planning బాగుంది. అన్ని మైన్యూట్లోకి వెళ్ళి చేశాం. మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ చాలా బాగుంది, మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి జోన్స్ కానీ లేకపోతే మన గ్యాలరీ వైపు దగ్గర దాకా వెళ్ళి గ్యాలరీలో ఎవరెవరు పోస్ట్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. అలాగే మ్యాక్రో లెవెల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కాడ నుంచి, సీఎం గారి మూవ్మెంట్ కాడ నుంచి, సెక్యూరిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ గురించి కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఇది ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలంటే కోఆర్డినేషన్ కావాలంటే సింగిల్ కమాండ్ ఇచ్చేది కావాలి. సీరియస్గా గారు ఇందా చెప్పారు, ఫస్ట్ టైం మనం కొద్దిగా బిగ్గర్ లెవెల్, లాస్ట్ ఇయర్ కూడా నేను ఉన్నాను ఇక్కడే. మేము ఈ మధ్య మన వైకుంఠ ఏకాదశి కూడా సింగిల్ పాయింట్ కాంటాక్ట్ వచ్చేసి పెద్ద సక్సెస్ చేశాం. యాక్చువల్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. దాదాపు 7,83,000 మంది దర్శనం చేయించాము. దానికి ఒకటే ఏంటంటే టెక్నాలజీ. మనం కూర్చున్న మనం ఏదైతే కమాండ్ కంట్రోల్లో ఉండే వాళ్ళు స్మార్ట్ ఎనఫ్గా ఉంటే కిందకి కరెక్ట్గా డైరెక్షన్స్ వెళ్తాయి, కమ్యూనికేషన్ వెళ్తాయి. అందుకని కమాండ్ కంట్రోల్లో ఉండే వాళ్ళు ఎవరినెవరిని పోస్ట్ చేస్తారు, ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు సిచ్యువేషన్ అసెస్ చేసి ఫోర్కాస్ట్ చేసి ఎక్కడికి ఎలా డైరెక్షన్స్ ఇస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఈవెంట్ మొత్తం కవర్ చేస్తాం సార్. ఇది మీడియా కవరేజ్ ఉంటుంది సార్. పాసులు తమకు తెలిసి యాజ్ లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కావాల్సిన పాసెస్ జారీ చేస్తాం సార్. తర్వాత శ్రీవారి 5 అంబులెన్సెస్ 108 అంబులెన్స్ పెట్టడం జరుగుతుంది సార్. అలాగే 2 టీటీడీ తరపు నుంచి పెడుతున్నారు సార్. ఒక 3 ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి అంబులెన్సెస్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సార్. కాబట్టి 10 అంబులెన్సెస్ మనకి ఆ రోజు అవైలబిలిటీలో ఉంటాయి సార్. అలాగే ప్రతి దగ్గర స్ట్రెచర్స్, అలాగే గ్యాలరీస్ 149 గ్యాలరీస్ అన్నారు సార్, కానీ 129 అన్నారు. కానీ అది ఎక్స్టెండ్ అయితే 149 గ్యాలరీస్కి మేము స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత సార్ ఆఫ్టర్ కంప్లీట్ సంకీర్తన ఉంటుంది సార్.
అది ఉండడం వల్ల భక్తులందరూ కూడా అక్కడే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో బీబీఏపీ గారు వారి ప్రోగ్రామ్ ప్రకారం రిసీడ్ అయిన తర్వాత ఆ యొక్క ప్రోగ్రామ్ అవుతుంది సార్. అంతవరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం తర్వాత ఎటువంటి పోకుండా ఉండడానికి వాళ్ళని అక్కడే కన్ఫైన్ చేయడానికి ఒక రామనామ సంకీర్తన ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది సార్. అదొకటి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద